హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్. నేను నిన్న మొన్న సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి 2 వీడియోస్ అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వీడియోలో కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సెకండ్ వీడియోలో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గురించి తెలుసుకున్నాం. దాన్ని జస్ట్ ఒక 1 మినిట్ రివైండ్ చేద్దాం. కాంగ్రెంట్ ఫిగర్స్, సిమిలర్ ఫిగర్స్. ఇవి సేమ్ సైజ్ ఉంటాయి. కాంగ్రెంట్ ఫిగర్స్ సేమ్ సైజు, సేమ్ షేప్. ఇవి సేమ్ సైజు, సేమ్ షేప్, సైజు సేమ్ నాట్ సేమ్ సైజ్ ఉండదు. సేమ్ సైజ్ ఉండదు. ఎలా అంటే ఇప్పుడు ఈ కాంగ్రెంట్ ఫిగర్స్లో ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ తీసుకున్నాం అనుకోండి, దాని సైడ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏ, బి, సి, పి, క్యూ, ఆర్. దీనికి నేమ్స్ ఇలా పెట్టేసినాము. కాంగ్రెంట్ సైడ్స్ అంటే ఏబి ఈక్వల్ టు పీక్యూ అవుతుంది. టూ ట్రయాంగిల్స్లో ఈ కాంగ్రెంట్ ఏబి ఏదైతే అవుతుందో ఇంకా సెకండ్ ఫిగర్లో పీక్యూ అనేది ఈక్వల్ అవుతాయి. ఏబి ఈక్వల్ టు పీక్యూ, బీసీ ఈక్వల్ టు క్యూఆర్, పిఆర్ ఈక్వల్ టు ఏసీ. ఇవి కరెస్పాండింగ్ సైడ్స్ అని అంటారు. వీటిని కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్. ఇటు కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే అవి కాంగ్రెంట్ ఫిగర్స్ అని అంటారు. మళ్ళీ సిమిలర్ ఫిగర్స్లో ఏమంటారు? సిమిలర్ ఫిగర్స్కి ట్రయాంగిల్స్ సైజ్ సేమ్ షేపే. ట్రయాంగిల్స్ తీసుకుని లేదంటే స్క్వేర్స్ తీసుకుని ఏదైనా సరే సేమే, కానీ దీని యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో డిఫరెంట్గా ఉంటాయి. ఏబి ఈక్వల్ టు పిక్యూఆర్, ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు పీక్యూ, బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యూఆర్. ఇలా ఉంటాయి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ పి. ఇవి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. సైజ్ ఒకటే, షేప్ ఒకటే, సైజ్ వేరుగా ఉంటుంది. సేమ్ సైజ్ ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? సిమిలర్ ఫిగర్స్కి, సిమిలర్కి మనము దాన్ని ఇలా గుర్తిస్తాం. సిమిలర్ అంటే ఇలా వస్తుంది, సిమిలర్ అని చదువుతాం. ఇట్ ఈజ్ రీడ్ యాజ్ సిమిలర్ టు, సిమిలర్ అని చదువుతాం. సిమిలర్కి గుర్తు ఉల్టా వేసి అంతే, తిప్పించి వేసి రాయాలి. ఇది ఫ్రెండ్స్ కాంగ్రెంట్స్ ఫిగర్కి సిమిలర్ ఫిగర్స్కి తేడా. అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో ఇక్కడ చూడండి. ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ parallel to one side, if a line is ఒక ట్రయాంగిల్ గీసుకున్నాం, మనం ఒక ట్రయాంగిల్ ఇలా గీసుకున్నాం, దీనికి నేమ్ పెట్టేసినాం ఏబిసి. ఈజీగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. థీరంలో ఒక ట్రయాంగిల్ గీసుకున్నాం. ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్, ఎప్పుడైనా సరే డ్రాన్ ప్యారలల్, ట్రయాంగిల్కి ప్యారలల్గా గీసుకోవాలి అంటే ఇంకా మనం బేస్గా ఉండేదాన్ని ఆ సైడ్కి మాత్రమే ప్యారలల్ లైన్ గీసుకోవాలి. ఇలా పక్కన ఈ సైడ్స్కి మనం ప్యారలల్ లైన్ గీయకూడదు. బేస్గా ఏదైతే ఉంటుందో అంటే బీసీ ఏదైతే ఉంటుందో, లేదంటే క్యూఆర్ అయినా ఉండొచ్చు, ఏదైనా సరే బేస్ అంటే ఇది.
ఈ బేస్కి ప్యారలల్గానే గీసుకోవాలి తప్పనించి వేరే అదర్ సైడ్స్కి మనం ప్యారలల్గా గీసుకోకూడదు. వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్, ఇవి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ ఎలా అవుతుంది? టూ అదర్ సైడ్స్కి ఇంటర్సెక్ట్ అంటే కట్ చేస్తుంది ఇట. టూ డిస్టింక్ట్ పాయింట్స్ దెన్ ద అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇది కట్ చేసింది కదా, ఇక్కడ దీన్ని ఏఈ ఏఎఫ్ అని ఈఎఫ్ అని పేరు పెట్టేసినాం. ఏఈ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈబి అవుతుంది. ఏఈ ఈక్వల్ టు ఈబి, ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్సి. డిఈ తీసుకుందాం, ఏబి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. డిఈ తీసుకుందాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, ఏఈ ఈక్వల్ టు ఈసి. అదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో మనం ప్రూవ్ చేయాల్సిందనమాట. మనం నిన్నటి వీడియోలో అది కంప్లీట్ అయిపోయింది. ఏడి ఈక్వల్ టు డిబి, ఏడి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసి. ఈజీ చూడండి. ఏడి ఒక ట్రయాంగిల్ బేస్కి ఉండేదాన్ని మనం ప్యారలల్గా గీసుకున్నాము. దానికి డిఈ అని పేరు పెట్టుకున్నాం. డిఈ పెట్టుకుంటే ఏడి బై డిబి అవుతుంది. ఏఈ బై ఈసి అవుతుంది. మనం ఈఎఫ్ పెట్టుకున్నాం అనుకోండి, ఏఈ బై ఈబి. మనం ఏ పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లతో మనం ఇక్కడ రాసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఇప్పుడు 8.2 థీరం 8.2 థీరం 8.2. చెప్పుకోబోతున్నాం. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ టూ సైడ్స్, if a line divides two sides of a triangle in the same ratio, then the line is parallel to the third side. ఫస్ట్ మనం క్వశ్చన్కి మనకి థియరం ప్రకారంగా మనం బొమ్మ గీసుకుంటాం. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. ఒక ట్రయాంగిల్ గీసుకున్నాము, డ్రా చేసుకున్నాం. దానికి ఏ బి సి అని పేరు పెట్టుకుందాం. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడ మనం ఒక లైన్ని తీసుకున్నాం, సేమ్ రేషియో, టూ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ చేసినాం. దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఈ టూ సైడ్స్ కదా, ఇది థర్డ్ సైడ్, దీనికి ప్యారలల్గా ఉంది. దీనికి ఏమని పేరు పెట్టుకున్నాం? డిఈ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గివెన్ ఏమి ఇచ్చినాడో అది మనం రాసుకోవాలి. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, a line DE is drawn such that AD by DB equal to AE by EC. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్టీపీ ఈక్వల్ రిక్వైర్డ్ టు ప్రూవ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూఫ్ ఏంటి? లెట్ us assume మనం అనుకోవాలి. let us assume that DE is not
parallel to BC. Then draw the line DF parallel to BC. అంటే ఇక్కడ డి నుంచి ఎఫ్కి ఒక లైన్ తీసుకున్నాం. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని మనం అనుకొని లైన్ తీసుకున్నాం. తర్వాత లెట్ డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు BC. Then the basic proportionality theorem అంటే BPT, basic proportionality theorem we have, మనకు తెలుసు, ఇందాకే చెప్పిన. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఏమవుతుంది? AD by DB ఈక్వల్ టు AF by FC. మనం DF ఈజ్ ప్యారలల్ టు BC అన్నాం కదా, దాని ప్రకారంగా ఇక్కడ మనం రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? AD by DB ఈక్వల్ టు AF by FC. FCగా రాసుకోవాలి. AF by FC. ఇది 1 అని అనుకుందాం. బట్ AD by ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ ఉంది, మనం ఫస్ట్ గీసుకున్నాం కదా, దాని ప్రకారంగా రాసుకుంటే AD by DB ఈక్వల్ టు AE by EC. దీన్ని 2 అని అనుకుందాం. ఇది గివెన్, మనకు క్వశ్చన్లో ఇచ్చింది గివెన్ ప్రకారంగా మనం రాసుకున్నాం. దాన్ని 2 అని అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది? AF by FC ఈక్వల్ టు AE by EC. ఈసీగా రాసుకున్నాం. AF by FC ఈక్వల్ టు AE by EC. నెక్స్ట్ ఏం చేద్దాం? యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. 2 సైడ్స్ మనం ఏం చేయాలి? యాడ్ 1 చేయాలి. AF by FC ప్లస్ 1 ఈక్వల్ టు AE by EC ప్లస్ 1. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే AF ప్లస్ FC by FC ఈక్వల్ టు AE by AE ప్లస్ EC ఈక్వల్ టు EC. ఎల్సిఎం తీసుకున్నాం మనం. ఇక్కడ మనకు చూడండి, ఫిగర్లో చూసినారు కదా, AD by DB ఈక్వల్ టు ఏమవుతుంది? AB అవుతుంది. AD ప్లస్ DB ఈక్వల్ టు ఏమవుతుంది? AB. AD ప్లస్ DB ఈక్వల్ టు ఏమవుతుంది? AB అవుతుంది. నెక్స్ట్ AE by EC ఈక్వల్ టు AE by EC ఈక్వల్ టు AC అవుతుంది. AF ప్లస్ FC ఈక్వల్ టు AC అవుతుంది. అంటే ఇక్కడ దీనికి బదులుగా AE ప్లస్ EC ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ మనం AC. AF ప్లస్ FC ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? AC. అదే ఇక్కడ అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? AC by FC ఈక్వల్ టు AC by EC. దట్ ఈక్వల్ టు FC ఈజ్ ఈక్వల్ టు EC. FC ఈజ్ ఈక్వల్ టు EC. AC క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది AC క్యాన్సిల్ అయ్యి FC ఈజ్ ఈక్వల్ టు EC అవుతుంది. Therefore, F coincide with E. Therefore, DE is parallel to
BC. DE is parallel to BC. Hence proved. ప్రూవ్ చేసేసిన. ఇప్పుడు పేజ్ నంబర్ 187లో, పేజ్ నంబర్ 197, ట్రై దిస్ నంబర్ 1 అందులో E and F are points on the sides PQ and PR respectively of triangle PQR. For each of the following state whether EF is parallel to QR or not. EF QR ప్యారలల్ అవుతాయా కాదా అని మనము నిరూపించాలి. ఫస్ట్ E and F are points on the sides PQ and PR. PQ డయాగ్రామ్ చూడండి. PQ PR. PQకి PRకి ఏంటివి? EF అనేటివి పాయింట్స్. EF రెస్పెక్టివ్లీ ట్రయాంగిల్ PQR. ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కొన్ని మనకి ఇక్కడ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఇందులోనే ఫస్ట్లోనే 3 క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఇది రోమన్ అనుకుంటే ఫస్ట్ రోమన్లోనే 3 క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వన్ అందులో PE ఈజ్ ఈక్వల్ టు 3.9 సెంటీమీటర్స్, EQ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, PF ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్, FR ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. PE ఈజ్ ఈక్వల్ టు 3.9 సెంటీమీటర్స్, EQ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, PF ఈజ్ ఈక్వల్ టు 3.6, FR ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్. ఇలా ఇచ్చినాడు. హియర్ ఫస్ట్ PE బై EQ చేస్తే 3.9 బై 3 చేసినాం అనుకో. 3 1 జా 0.33 జా 9 అంటే 1.3. డివైడెడ్ బై 1 ఉంటే వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. PF బై FR ఈక్వల్ టు, PF అంటే ఎంత? 3.6 బై 2.4. 12 0.2 जा 12 0.3 जा. ఇప్పుడు ఆన్సర్ 3/2 అవుతుంది. ఇవి రెండు ఈక్వల్గా వచ్చినాయా మనకు? ఇక్కడ ఈక్వల్గా వచ్చినాయా? 3/2 అంటే 0. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. 0.3 అంటే 0.2. దీనికి 0.2 అంటే పైన డినామినేటర్లో 0.2 పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమినేటర్లో 10 వేసుకుందాం. లేకుంటే న్యూమినేటర్ అండ్ డినామినేటర్ ఇంటూ 10 వేసుకుంటే 3/2 వస్తుంది. అది వేసిన, డైరెక్ట్గా ఆన్సర్ వేసిన, మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనకి ఏమొచ్చింది? PE ఈక్వల్ టు EQ ఈజ్ నాట్, PE బై EQ ఈజ్ నాట్ ఈక్వల్ టు PF బై FR. దెన్ హెన్స్ EF is not parallel to, EF is not parallel to QR. ఈ ట్రై దిస్లోనే ఫస్ట్ రోమన్లో సెకండ్ థర్డ్ వన్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీరే ట్రై చేయండి. సేమ్ ఈ మోడలే, ఇదే మెథడే చేయండి మీరు, మీకు వచ్చేస్తాయి. అవి రెండు ఈజీనే, చాలా ఈజీనే. చేసేయండి ఫ్రెండ్స్, మీకు వస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ అందులో పేజ్ నెంబర్ 198. పేజ్ నెంబర్ 198లో ఇక్కడ ఉంది కదా సెకండ్ రోమన్.
ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఫైండ్ ఈసీ అని ఇచ్చినాడు. అది మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు in the following figures DE is parallel to BC. Second one చేస్తాను. ఫస్ట్ find AD. find AD. సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ఏడి. ఏడి కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చినాడు, డిబి ఈజ్ ఈక్వల్ టు గివెన్. గివెన్ చూసుకోండి, గివెన్ రాసుకోండి. ఏడి మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్కు. ఏబి ఈక్వల్ టు, ఏబి కాదు ఏడి, సారీ, ఏడి ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏఈ ఈక్వల్ టు 1.8 సెంటీమీటర్స్. ఈసీ ఈక్వల్ టు 5.4 సెంటీమీటర్స్. ఇవి గివెన్ మనకి ఇచ్చినాడు. ఏడి మనకు తెలియదు, ఏడి మనం కనుక్కోవాలి. మనకి బీపీటీ యొక్క థీరం ఉంది కదా, బీపీటీ థీరం, దాని గురించి తెలుసు కదా మనకు. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి ఎంత మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం, బై డిబి ఎంత, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ డిబి రాసుకోవాల్సింది. డిబి ఎంత 7.2 ఈక్వల్ టు ఏఈ ఎంత 1.8 డివైడెడ్ బై 5.4 ఈసీ. పాయింట్లన్నీ తొలగించేస్తే మనకు, పాయింట్లన్నీ తీసేస్తే, పాయింట్లు వద్దులేండి ఇప్పుడే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 5.4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.8 ఇంటూ 7.2 బై 7.2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.8 ఇంటూ 7.2 బై 5.4 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం, పాయింట్స్ తీసేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1, 2 అంటే 100తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. న్యూమినేటరు డినామినేటర్ 100తో. ఇక్కడ పాయింట్ 1 ఉంది, కానీ మనం పైన పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లికేషన్ చేయాలి, న్యూమినేటర్ డినామినేటర్. అప్పుడు 100తో మల్టిప్లికేషన్ చేస్తే 18 ఇంటూ 72 బై 540 వస్తుంది. అంటే 18 1 జా 18 3 జా 0 జా 3 10 జా 3 2 జా 3 4 జా 2 5 జా 2 12 జా 12 బై 5 వస్తుంది. దీన్ని మనం డివిజన్ చేస్తే ఏమొస్తుంది, 2.4 వస్తుంది. అప్పుడు ఏడి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2.4 అవుతుంది. క్యాన్సిలేషన్ అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకొకసారి చెప్పమంటారా? చూడండి, సైడ్ చెప్తున్నాను. 18 ఇంటూ 72 బై 540. 18 1 జా 18 3 జా 3 0 జా, మళ్ళీ 18 0 జా 0, 18 1 జా 18 3 జా 18 0 జా, 3 టేబుల్తో 3 10 జా 3 2 జా 3 4 జా 12. ఇక్కడ 7లో నుంచి 3 2 జా 6 అంటే 1 మిగులుతుంది, 4 వస్తుంది, 12 అవుతుంది. అప్పుడు 3 4 జా 12. నెక్స్ట్ 2తో 2 5 జా 2 12 జా 12 బై 5ని మనం 5తో 12ని డివిజబుల్ చేస్తే 2.4 వస్తుంది. 5తో 12ని డివిజబుల్ చేస్తే మనకు ఇట్లా 5 డివిజన్ చేస్తే 2.4 వస్తుంది. అప్పుడు ఏడి ఈక్వల్ టు ఎంత, 2.4. సేమ్ ఈ మెథడే, సేమ్ ఇలాగనే సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్.
ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.